गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇప్పుడు మనం బోధ పఠన లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం. మనం ఏదైతే ఆ గురువు ద్వారా విన్నామో ఆ వినినటువంటి దానిని మనం ఎలా పఠించడం అంటే మననం చేయాలి, దానిలోనే నివసించడానికి ప్రయత్నించాలి అనే దానిని గురించి ఈ అధ్యాయంలో చెప్తాడు. నా మాటలెస్స వినుమా సామాన్యంబను చూడజనదీ బోధం ప్రేమాతిశయంబు నగనివే మారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామరూపక్రియ నటనాలు గలిగినదేమి వస్తువో దాన్ని ఎటు నిల్వనీయకు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి. నీవు ఇతరుల మాటలు వినడం మాని, ఇతరుల యొక్క ఆచరణలని, ఇతరుల యొక్క చేష్టలని వాటన్నిటిని వదిలేయి. సామాన్యం వనుచు చూడజనదీ బోధం, ఏదో ఎరుకలేదు, ఉన్నది పరిపూర్ణమే, పరిపూర్ణాన్ని చూస్తే జన్మరహితమవుతుందన్నారు, ఇది చాలా తేలిగ్గా ఉందండి, నేను పరిపూర్ణాన్ని చూస్తున్నాను అనేటువంటి యొక్క ఈ సామాన్య స్థితి నుంచి నువ్వు బయటికి రా. ముందు ప్రేమాతిశయంబునంగనివే మారిది గురుని నోట వినవాలే సుమ్మి. దీని మీదే ప్రాణం పెట్టుకొని ఏ రోజు నేను ఈ కందం వినలేకపోయానో, ఏ రోజు నేను గురువుగారి మాటలు వినలేకపోయానో ఆ రోజు నా ప్రాణం వెళ్ళిపోతున్నది అన్నంత బాధ నీకు ఉండాలి అంటాడు. అయితే అంత బాధని మనం ఫీల్ అవుతున్నామా అనేది మనకు మనం ప్రత్యక్షంగా అనుభూతిలో ఉండాలి. ఎట్లా చిన్నపిల్లలు, మాటలు రాని పిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదురా మళ్ళీ చెప్పు అని అంటున్నామే, అట్లానే గురువు దగ్గర కూర్చొని మళ్ళీ వింటూ ఉండాలి. అలా వినడం వల్ల ఏమవుతుందంటే నీకు ఎక్కడన్నా అవగాహన కనుక సరిగా లేకపోతే ఆ అవగాహన అనేది కూడా ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. 10 సార్లు వినడం వల్ల నీకున్నటువంటి యొక్క అవగాహన లోపం ఏదైతే ఉందో ఆ అవగాహన లోపం ఇక్కడ సెట్ అవుతుంది. కాబట్టి వేమారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి. వినడమే కాదు, ఆ పుస్తకం దగ్గర పెట్టుకొని ఆ కందాన్ని మళ్ళీ చదువు. దీని అర్థం చెప్పాను, మళ్ళీ నువ్వు చదువు, నోటికి పట్టించు, చదువుతూ ఉండు. అవే వచ్చేస్తాయి నోటికి. నువ్వు అదే పనిగా పెట్టుకోలే, నేర్చుకోవాలనుకుంటున్నావు, అందుకని రావట్లేదు. మనం పాటలు ఉన్నాయండి, ఎక్కడో వాళ్ళు పాడుతుంటారు, ఆ పాటలు మనం వింటూ పాడుతుంటాం, కొన్నాళ్ళకి వచ్చేస్తాయి నోటికి. అట్లానే ఇవి వచ్చేస్తాయి. ముందు నీ భయాన్ని వదిలేయి, ఫ్రీగా ఉండు, ఫ్రీగా పాడు, ఫ్రీగా విను, ఆటోమేటిక్గా నీకు అవి మైండ్కి పట్టేస్తాయి. కాబట్టి నిత్యము చదువు కొనవాలే నమ్మి, ఆ నమ్మకంతో నువ్వు దాన్ని నిత్యము చదువుకోవాలి, నిత్యము వినాలి, నిత్యము పాడుకోవాలి. నామరూపక్రియ నటనాలు కలిగినదేమి వస్తువో దాన్ని ఎటు నిల్వనీయకు. నామరూపములు కలిగినటువంటి వస్తువు ఏదైతే ఉందో, అంటే ఈ శరీరం కానీ, నీ చుట్టూ ఉన్న బాంధవ్యం కానీ, భ్రాంతియుతమైనటువంటి యొక్క పోకడతో కూడినటువంటి యొక్క ఈ దైవిక మార్గాలు కానీ, ఇవన్నీ కూడా నామరూప క్రియలతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి వాటిని ఎటు నిల్వనీయకు. నీ మైండ్లో ఒక్క సెకండ్, ఒక రెప్పపాటు కాలం కూడా నీ మైండ్లో దాన్ని నిలబడనీయకు. వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి. నువ్వు దీన్ని నమ్మి నిత్యము, శ్వాస ఆగిపోయేదాకా, ఈ చూపు తగ్గిపోయేదాకా, ఈ చెవులు వినబడకుండా పోయేదాకా, నీ ప్రాణం పోయేదాకా ఇది ఎప్పుడు వింటూనే ఉండాలి, ఎప్పుడు మననం చేస్తూనే ఉండాలి. మనము ఒంటరిగా ఒక్కొక్కసారి మనము ఈ బోధ వినడానికి కుదరకపోవచ్చు. గురువుగారికి అయ్యో నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి చెప్పలేడేమో అని అనిపించవచ్చు. అందుకని ఆయన ఏమన్నారంటే సత్శిష్యుడైనటువంటి వాడు, సత్శిష్యుడు అంటే ఈ అభిలాష ఉండి బాగా దాని మీద ఆ భ్రాంతి ఎక్కువగా ఉన్నటువంటి వాడు, ఇది తెలుసుకోవాలి, ఇంకా అనేక కోణాలలో తెలుసుకోవాలి అని ఉన్నటువంటి వాడు ఎక్కువగా జనాన్ని చేకూర్చి సత్సంగాలు పెట్టిస్తుంటాడు. ఎందుకని సత్సంగాలు పెట్టిస్తాడు? సత్సంగంలో నీకు రాని అనుమానాలు అవతల వాళ్ళకి చాలా వస్తాయి. వాళ్ళు అడుగుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీకు అద్భుతమైనటువంటి యొక్క జ్ఞానం అనేటువంటి వృద్ధి చెందుతూ ఉంటుంది.
అందుకని శిష్యుడు చేయవలసినటువంటి మొదటి పని వినడం, విన్నదానిని ఇంకా జన సమీకరణ చేసుకుంటూ వాళ్ళకి 10 మందికి వినిపించటం, ఆ వినిపించినప్పుడు ఏర్పడినటువంటి వాళ్ళ ప్రశ్నలని మళ్ళీ తాను స్వీకరించటం, అట్లానే గురువు చెప్పిన సమాధానాలని స్వీకరించటం, ఇలా సత్సంగాల ద్వారా శిష్యుడు తన జ్ఞానాన్ని వృద్ధి చెందించుకుంటాడు. నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుతున్నాను అని అంటే ఏకాకిగా ఉన్నటువంటి బ్రతుకులో నువ్వు ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదించగలవు? ప్రకృతిలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. ఆ వైవిధ్యాలన్నీ నీకు ఒక పాఠాన్ని నేర్పుతుంటాయి. దత్తాత్రేయుల వారు అనుకుంటాను, ఆయన అంటాడు, నాకు 18 మంది గురువులు ఉన్నారంటాడు. ఎవరండి ఈ 18 మంది గురువులు? కుమ్మరి పురుగు, తుమ్మెదలు, అట్లానే చీమలు, ఇట్లా కీటకాల నుంచి వ్యక్తుల నుంచి కలిపి 18 రకాలైనటువంటి యొక్క సూత్రాలను తను నేర్చుకున్నాడు. నీవు ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవాలండి. ప్రకృతి చాలా తెలివిగలది. ఇప్పుడు చెట్టు వేర్లు ఉన్నాయి, నీళ్లు ఎటుంటాయో ఆ భూమిలో దానికి కనపడవు, మార్గం కూడా తెలియదు. కానీ ఆ తేమ యొక్క వాసనని పట్టుకొని ఆ వేర్లు అటు వెళ్ళిపోతాయండి. ఆ వేడి అనేటువంటి స్పర్శని పట్టుకొని చెట్టు కొమ్మలు ఆ వెలుతురున్నవి బయటికి వెళ్ళిపోతాయి. అంతేగాని ఈ చీకటిలో అలానే ఉండవు. వాటికి ఉన్న జ్ఞానం కూడా మనకి లేకపోతే ఎలాగా? అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, నామరూపక్రియ నటనాలు కలిగినది ఏమీ వస్తువో. ఈ నామరూపక్రియలు కలిగినటువంటి ఏ వస్తువు ఏంటో దానిని ఎటు నిల్వానీయకు, దానిని మాత్రం నీ మనసులో నిలపబాకు. వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే సుమ్మి. కాబట్టి నువ్వు 24 గంటలు దాన్ని చదువుతూనే ఉండాలి. నమ్మి చదవాలి. నలుగురికి నువ్వు చెప్పకపోయినా నష్టం లేదు, ముందు నీకు రావాలి. నువ్వు చదివి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే నీకు నోరు శుద్ధి అవుతుంది. అది శుద్ధంగా మాట్లాడడానికి నీకు ఒక సౌలభ్యం ఏర్పడుతుంది. నే మొదట నిన్ను కనుగొని ఏ మొక్కలు నీదు చెవిలో ఇమిడిస్తినో, నీవా మొక్కల మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధానిస్తి. అందుకే ఇంతగా బోధ చేస్తి. ప్రేమతో చదువుమి ఇదే ఏ మారాకెప్పుడు కామితార్థమునిచ్చు పోమి ఇంటికి దీవించి బోధానిస్తి. అందుకే ఇంతగా బోధ చేస్తి. ఇక్కడ నీకున్నటువంటి యొక్క ఇంకొక అనుమానాన్ని కూడా ఆయన క్లియర్ చేశాడండి ఈ కందంలో. నే మొదట నిన్ను కనుగొని ఏ మొక్కలు నీదు చెవిలో ఇమిడిస్తినో. నీవు ఉపదేశం కావాలని వచ్చిన తరువాత నీకు తారక మంత్రమో ఏదో ఒకటి చెప్పి నిన్ను కొంతకాలం ఉంచిన తర్వాత మళ్ళీ సాంఖ్యానికి ఒక మంత్రం చెప్పి దాంట్లో కొంతకాలం ఉంచిన తర్వాత ఇది బోధ. మనము ఇంటర్లో చేరిన తర్వాతనే మనం పై తరగతులకి ఎలిజిబిలిటీ. అందుకని మనం ఇప్పుడు ఇంటర్లో చేరాం ఎప్పుడు? పూర్ణబోధ ఉపదేశం అయినప్పుడు. కాబట్టి ఈ పూర్ణబోధ ఉపదేశం ఎప్పుడైతే అయిందో అప్పుడు నీకు ఆయన 3 మాటలు చెప్పాడు. ఒకటి, శాశ్వతమైనటువంటి యొక్క పరమాత్మ ఉన్నాడు. రెండవది, ఈ ప్రపంచం అంతా కూడా కళ లాంటిది. మూడవది, ఈ సృష్టికి కారణమైనటువంటి వస్తువు ఏమైతే ఉందో ఇది త్రికాలముల యందు లేదు. ఈ 3 మాటలని నీవు నీ గమనంలో పెట్టుకోవాలి. నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీది చెవిలో ఇమిడిస్తినో. ఏ మాటలనైతే నీకు నేను రహస్యంగా చెప్పాను ఆ ముక్కల మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధనిస్తే. ఆ 3 మాటలకి అనుబంధంగా ఆ 3 మాటలని దృఢపరుస్తూ ఆ 3 మాటలని నీకు అర్థమయ్యేటట్టుగా ఇంత బోధ చెప్పాను. నీకు ఈ బోధనిస్తి. అందుకే ఇంతగా బోధ చేస్తి. ప్రేమతో చదువుమి ఇది ఏ మారకెప్పుడు కామితార్థమునిచ్చు పోమి ఇంటికి. ఏ మారకుండా ప్రేమతో చదువుమి. భార్యకి భర్త మీద ఉన్నది ప్రేమ కాదండి, వాంఛ. భార్యకి భర్త మీద ఉన్నది ప్రేమ కాదు, స్వార్థం. బిడ్డలకి తల్లి మీద ఉన్నటువంటిది ప్రేమ కాదు. పొత్తిళ్లల్లో ఉండే బిడ్డ మీద మాత్రమే తల్లికి ఉన్నది ప్రేమ. ఆ బిడ్డకి ఆ తల్లి మీద ఉన్నది కూడా ప్రేమ కాదు. ఇక్కడ నాది నాకు అనేటువంటి స్వార్థం ఎక్కడ ఉందో అది ప్రేమ కాదు. నేను, నాది, నాకు, ఈ 3 మాటలు దేని యందు కలుగుతున్నాయో అదంతా కూడా స్వార్థమే. కాబట్టి ఇది ప్రేమ అనిపించుకోదు. ప్రేమ అంటే ఏంటంటే నీకు సంబంధం లేనటువంటిది, నీది అనేది కాదు. అది నీవు కోరుకుంటానికి కూడా వీలు పడనిది, కానీ దాని మంచిని గురించి కోరుకుంటావు, దాని యొక్క శ్రేయస్సును కోరుకుంటావు, దాని యొక్క వృద్ధిని కోరుకుంటావు. ఇది ప్రేమ. సకల సృష్టి వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క ఏ పరంధామం అయితే ఉన్నదో అది అందరిలో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నదన్నప్పుడు ఏ ప్రాణిని నువ్వు ఇప్పుడు నాది కాదు అనగలవు? ఒక మాలవాణ్ణి, ఒక మాదిగవాణ్ణి, ఎరుకలవాణ్ణి, యానాదివాణ్ణి, ఉప్పరవాణ్ణి ఎవడిని ఇప్పుడు నేను కాదు అని చెప్పగలవు నువ్వు?
అందుకనే గీతాచార్యుడు చెప్పాడండి, అపిచేత్సు దురాచారో భజతే మామనన్య భుక్ సాధురేవ సమంతవ్యం సమ్యగ్ వ్యవస్థతో హినహ అని. వాడు అతి చండాలుడు, అతి మూర్ఖుడు, అతి దరిద్రుడు, అంతకంటే హీనాతిహీనమైనటువంటి బ్రతుకే లేదు. అయినా సరే వాడు నా గురించి తెలిసి కనుక ఉన్నట్లయితే వాడు నాతోటి సమానంగా పూజింపబడతాడు అని. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే కులాన్ని గుర్తుపెట్టుకున్నావో, ఎప్పుడు మతాన్ని గుర్తుపెట్టుకున్నావో, ఎప్పుడు శరీరాన్ని గుర్తుపెట్టుకున్నావో, వ్యవస్థని గుర్తుపెట్టుకున్నావో, వ్యత్యాసాలని గుర్తుపెట్టుకున్నావో, నీకు ప్రేమంటే తెలియదు. అందుకనే ఆయన అన్నాడండి, ప్రేమ అంటే తెలిసినటువంటి వాడు చీమ దగ్గర నుంచి ఆ బ్రహ్మ పదార్థం దాకా ఒకే రకంగా చూస్తాడండి. సునిచైవ స్వపాకేచో పండితా సమదర్శన అని. కుక్క మాంసం తినే చండాలుడి దగ్గర నుంచి సాక్షాత్ బ్రహ్మదేవుడి దగ్గర దాకా కూడా ఏ వ్యత్యాసము చూపించాడు. అలాంటి మానసిక స్థితి కలిగినటువంటి వాడిని మనం ఏమంటున్నాం, ఆ ప్రేమ అనేటువంటిది అలా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమతో చదువు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రపంచం అంటే ఏంటో, ఇప్పుడు అర్థమవుతుంది నువ్వంటే ఏంటో, ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఆ పరమాత్మ అంటే ఏంటో. ప్రేమతో చదువు మీదే ఏ మారాకెప్పుడు, దీన్ని మర్చిపోబాకు. ఈ పద్ధతిలో కనుక నువ్వు చదివినట్లయితే సర్వవ్యాప్తమై ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపము ఎరుక, సర్వవ్యాప్తమై ఉన్నటువంటి సత్యజ్ఞానానందాతీతమైనటువంటిది పరమాత్మ బట్టబయలు. ఈ రెండూ తెలిసి నీవు ఆ పరమాత్మ యందు మనస్సుంచి నీవు గనక ధ్యానం చేస్తున్నట్లయితే కామితార్థమునిచ్చు పో మీ ఇంటికి, నీవు ఏం కోరుకుంటున్నావో అవన్నీ కూడా నేనే తీర్చేస్తాను పో, ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. అచల సాంప్రదాయంలో కోరికలు తీరవండి అనే భయమే, అసలు కోరికే వద్దు. నీకేం కావాలో నాకు తెలుసు. నేను చెప్పినవి ఈ 3 మాటలు తప్ప అన్యమైనటువంటి మాటలను పట్టుకోబాకు. ఈ 3 మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని చదువు, ఆంతర్యాన్ని విను, ఆంతర్యాన్ని అనుభవించు. ఆ స్థితిలో అలా ఉండు. నీ శరీరానికి ఏం కావాలో, నీ భార్యకి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, నీ యొక్క కుటుంబానికి ఏం కావాలో, ప్రపంచం నుంచి నువ్వు ఏది పొందితే ఆనందంగా ఉంటావో అవన్నీ కూడా నేనే ఏర్పాటు చేస్తాను. పరమాత్మని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి, కోరిక తీరుతుంది, జన్మ సాఫల్యము దొరుకుతుంది. కాబట్టి కామితార్థమునిచ్చు పో మీ ఇంటికి, దీవించి బోధనిస్తి అందుకే ఇంతగా బోధ చేస్తి. అందుకని నిన్ను దీవించి ఈ యొక్క బోధనిచ్చాను, నా కామితార్థాలన్నీ కూడా నేను తీర్చిస్తాను. కాబట్టి పో, చక్కగా ధ్యానం చేయి, చక్కగా ఆలోచించు, చక్కగా విను, చక్కగా వంట పట్టించుకో. నువ్వు ఆ వస్తువుగా నిలబడటానికి ప్రయత్నం చేయి. నీకు ఈ సృష్టిలో నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టే ఆఖరి శ్వాస దాకా కూడా ఏ లోపం నీ శరీరానికి కానీ, నీ యొక్క భౌతిక ప్రాపంచిక విషయస్థితికి కానీ ఏ లోపం జరగదు. నువ్వు పోయిన తర్వాత నీకు అసలు ఈ సృష్టితోటే సంబంధం లేకుండా నిన్ను తీసుకెళ్ళి నాలో ఐక్యం చేసుకుంటాను. కాబట్టి అది ఎలా ఉండాలండి అంటే, నువ్వు ఈ గురుమంత్రాలని, గురుబోధని నువ్వు వింటే, దాన్ని సాధన చేస్తే, దానిని నువ్వు అనుభవిస్తుంటే నీ అనుభూతి ఎలా ఉండాలి అంటే, అన్నము తిన్నను ఆకలి తిన్నగ నీరంబు ద్రావతృష్ణయు రోగం వెన్నగ ఔషధ సేవను జన్నక్రియన్ ఎరుక నిల్వాజాలాదోయన్న ఈ బోధ నీ చెవులాతో విన్నా, కనులాతో చూచి కడముట్ట చదివినా, నిన్నెన్నటికి ఎదుట నిలుచుండి కనుగోనా జాలాదోయన్న ఈ బోధ నీ చెవులాతో విన్నా. ఎంత భరోసా అండి, ఎంత నిబ్బరం ఉండాలి ఆ మాట చెప్పడానికి. అన్నము తిన్నను ఆకలి, అన్నం తింటే ఆకలి తీరిపోయింది, మళ్ళీ ఆకలి అనేటువంటి మాట లేదు ఇక్కడ. తిన్నగ నీరంబు ద్రావతృష్ణయు, మంచినీళ్ళు తాగావు, దాహం తీరిపోయింది, ఇక దాహం తీరలేదండి ఇంకా అనే మాటే లేదు ఇక్కడ. రోగం వెన్నగ ఔషధ సేవయు, రోగం వచ్చింది, ఔషధ సేవ చేసావు, మందులు తిన్నావు, రోగం తగ్గింది, ఇక మళ్ళీ రోగం గురించినటువంటి ఆలోచన లేదు. జన్నక్రియన్ ఎరుక నిల్వాజాలాదోయన్నా, శారీరకంగా సంసార సుఖం కావాలని కోరుకుంది, సంసారంలో పాల్గొంది, ఆ తర్వాత సంసారాన్ని గురించినటువంటి ఆలోచన ఈ శరీరానికి కానీ ఈ మైండ్కి కానీ లేదు. అట్లానే నిల్వాజాలాదోయన్నా ఈ బోధ నీ చెవులాతో విన్నా, ఈ బోధని నీ చెవులతో విన్నటువంటిది మెదడులో నుంచి పొర్రపాటును కూడా జారిపోకూడదు. అలా విన్నట్టయితే నీకు ఈ భౌతిక ప్రపంచం నుంచి కానీ, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి కానీ, అది భౌతిక ప్రపంచం నుంచి కానీ నీకు ఎటువంటి కష్టము తోచదు. నీవు ఖచ్చితంగా జీవన్ముక్తుడివే అయి తీరుతావు. కాబట్టి ఈ బోధ నీ చెవులాతో విన్నా, కనులాతో చూచి కడముట్ట చదివినా, కన్నులతో చూడాలి దేనిని, ఆ పరబయలైనటువంటి ఆ పరమాత్మని.
నిన్నెన్నటికి ఎదుట నిలుచుండి కనుగోనా జాలాదోయన్న. నిన్ను ఈ ఎరుక ఇట్లా ఎదురుగా నిలబడి, ఏరా ఇదిగో మెక్కయ్య వచ్చింది, ఇదిగో మెమ్మొచ్చింది మీ అనదు. అందుకనే ఆయన అన్నాడు, నిన్నెన్నటికి ఎదుట నిలుచుండి కనుగోనా జాలాదోయన్నా. అదండి శిష్యుడి యొక్క ఆరూఢత, శిష్యుడి యొక్క సాధన అలా ఉండాలి అని చెప్పాడు. అంత ఓర్పు లేనివాడివి, అంత సహనం లేనివాడివి నువ్వు గురువు ఎలా అవుతావు? శిష్యుడికి ఇంకేమి ఇస్తావు నువ్వు దానివల్ల? కాబట్టి ఈ బోధ విన్నా, ఈ బోధ చదివినా, ఆ పరమాత్మని చూసినా నీకు ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అవ్యాజమై ఉండాలి, అనిర్వాచ్యమై ఉండాలి, దానికి అవరోధం లేకుండా ఉండాలి. అటువంటి ప్రేమతో నీవు చదువు, విను, నిన్ను నువ్వు చూసుకో, నువ్వు పరమాత్మను చూడు. నీకు ఏ ఇబ్బంది రాకుండా, ఏ కష్టం రాకుండా చూసే బాధ్యత నాది అని గురువు ప్రమాణం చేశాడండి అక్కడ. ఈ పరిపూర్ణ బోధ ఎట్లాంటిదంటే, జనన మరణ ప్రవాహం బుననచును ఈ బోధ పట్టుండని సాధువులిచ్చిన నొల్లకుండిన వారలు చనినప్పుడా బోధ మీద జనించి ప్రేమ వెదకేదారిట్టి జన చేష్టాలేమా అని తోచి నీకు నేవిన చెప్పవలసే నీవును నీ బోధను నొల్లాననకు దొరకదు మళ్ళీ జనించి ప్రేమ వెదకెదరట్టి జన చేష్టాలేమా. ఇక్కడ నీకు ఒక విషయం క్లారిటీగా తెలియాలి. ముందు అసలు ఎందుకు ఈ విద్యను నేర్చుకుంటున్నావు అంటే, ఈ శరీరంతో ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో యాజ్ ఇట్ ఈజ్గా సుఖపడాలి, యాజ్ ఇట్ ఈజ్గా ఈ శరీరం ఇక్కడ ఉన్నటువంటి యొక్క కర్తవ్యాలన్నిటినీ కూడా నిర్వహించాలి. తదనంతరం ఈ జన్మ సంపూర్తి చేసుకునేటువంటి కాలంలో జనన మరణాలు మళ్ళీ ఉండకూడదు, అంటే తిరిగి మళ్ళీ జననం రాకూడదు. మరణం అనేటువంటిది నిన్ను తొంగి చూడటానికి భయపడాలి. ఈ బోధ ఎట్లాంటిది అని అంటే, గతంలో చోట చెప్తాండి, ఇది మృత్యువుకే మృత్యువు అని, యమధర్మరాజుకే యమధర్మరాజు లాంటిది. వాడు భయపడి పారిపోవాల్సిందే కానీ ఈ ధర్మం మాత్రం భయపడి ఏనాటికి పారిపోదు అని చెప్తాడు. జనన మరణ ప్రవాహం బుననచు నీ బోధ పట్టుండని సాధువులిచ్చిన వల్లకుండి. రే నాయనా, మీరు టైం లేదంటున్నారు, టైం కల్పించుకొని ఈ బోధ వినండి అని పనిగట్టుకొని ఆయన నీ ఇంటికి వచ్చో లేకపోతే ఇంకొక విధంగానో నీకు ఆ బోధ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వింటానులేండి, అప్పుడప్పుడు వింటూనే ఉంటాను అని ఎవరైతే తాత్సారం చేసి వింటూ మధ్యలో ఏదేదో కార్యక్రమాలు పెట్టుకొని బోధ అర్థం కాక సంపూర్ణతని పొందలేరు. కాబట్టి ఇప్పుడు వద్దు అనుకున్నది రేపు కావాలంటే రాదు. కాబట్టి ఈ బోధ పట్టుండని సాధువులిచ్చిన వల్లకుండి, ఆయన చెప్తానన్నప్పుడు నువ్వు వినకపోవటం వల్ల వారలు చనినప్పుడా బోధ మీద జనించి ప్రేమ. ఆయన లేని కాలం, ఆయన ఊరికి వెళ్ళిపోయాడు, ఎక్కడో దూరాన ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం పోలేము. ఒక వంక చెప్పుకోవడానికైతే బాగుంది, కానీ నువ్వు విద్య అయితే సాగట్లేదు కదా. విద్యని సాగించుకోవడానికి నువ్వు ఏ ఉపాయాన్ని ఆలోచించావు? వచ్చి పోలేవు, అక్కడ ఉండి ఉండలేవు, తెలుసుకుంటానికి అవకాశం లేకుండా పోతున్నది. ఇది కాదండి మీకు కావాల్సింది. నువ్వు నిన్ను ఉద్ధరించుకుంటానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి సాధువులు ఇచ్చిన వల్లకుండి వారలు జనునప్పుడా బోధ మీద జనించి ప్రేమ వెదకెదరట్టి చేష్టాలేమా. నీకోసం నువ్వు నీ కాలాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఆ కేటాయించిన కాలం ఇంకా ఎవరికి ఇవ్వకూడదు. ఊరికి పోతాను, పెళ్ళికి పోతాను, పేరంటానికి పోతాను, అలా పోవడం వల్ల మధ్యలో కొన్ని పోగొట్టుకుంటావు, కొన్ని సూత్రాలు పోగొట్టుకుంటావు, కొన్ని వినలేవు. కాబట్టి వినజెప్పవలసే నీవును నీ బోధను వల్లననకు దొరకాదు మళ్ళీ. జనులు ఇటువంటి చేష్టలు కలిగిన వాళ్ళు కాబట్టే నీకు ఇంతగా నేను చెప్తున్నానయ్యా. ఈ బోధని నువ్వు పొరపాటును కూడా నాకు టైం లేదు, నేను మళ్ళీ వింటాను అని మాత్రం అనబాకు. ఆ టయానికి ఆయన చెప్పగలగచ్చు, చెప్పలేకపోవచ్చు. ఆయన బ్రతికుండొచ్చు, బ్రతికిలేకపోవచ్చు. ఇప్పుడు నీ వచ్చి కూర్చున్న రోజున ఆ రహస్యం ఆయనకి చెప్పబుద్ధి కాకపోవచ్చు. చాలా కాలం నువ్వు పాడు చేసుకున్న వాడివైతావు అని తోచి నీకు నే వినజెప్పవలసే నీవును ఈ బోధను వల్లననకు దొరకదు మళ్ళీ జనించి ప్రేమ వెదికే దారిట్టి చెన చేష్టాలేమా. గురువు పోయిన తర్వాత గురువు కోసం వెదికినా దొరకడండి. ఆయన చెప్పదలుచుకున్నప్పుడు ఆయన చెప్పేటప్పుడే వినాలి. స్వాతి చినుకులు పడేటప్పుడు కాకి చిప్పలు తెరుచుకొని ఉన్నట్లయితే ఆ చినుకులు ఆ చిప్పల్లో పడి ముత్యాలు అవుతాయి. అంతేగాని మేము ఎప్పుడో బయటకు వస్తామండి రోహిణీ కార్తెలో అంటే, రోహిణీ కార్తెలో బయటకు వస్తే చినుకులు పడవు కదండి. ఒకవేళ చినుకులు పడ్డా పక్కన పడతాయేమో, నీలో పడకపోవచ్చు కదా. అందుకని
ఏదైతే అవకాశం ఉన్నదో అవకాశం ఉన్నప్పుడే దానిని పొందిపుచ్చుకుంటానికి ప్రయత్నించాలి. అందుకని మరపుకు తన్మాత్రలు గలవు ఎరుకకు తన్మాత్రలున్నావి రెండొక్కటే పరిపూర్ణంబునకు లేవని పరిపూర్ణం వెరుకగాదు మరపుగదోయి వెదికినా దీని సరిది లేదోయి పరిపూర్ణ మెరుకాల పరిశోధించి గ్రంథము రచించి నీకిస్తి మరువాక చదువు ఎరుక మరపుగదోయి వెదికినా దీని సరిది లేదోయి మరపుకు తన్మాత్రలు గలవు. మరపు అంటే శరీరం అండి. ఈ శరీరానికి ఎన్నున్నాయి? 5 లక్షణాలు ఉన్నాయి. భూమికి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఈ 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటిది మరపు అంటే శరీరం. ఎరుకకు తన్మాత్రలున్న ఈ రెండొక్కటే. ఎరుకకు తన్మాత్రలు ఉన్నట్టయితే, ఎరుక కంటే లోపల ఉండేటువంటి జ్ఞానానికి తన్మాత్రాంశాలు ఉన్నాయి. అందుకని ఈ ఎరుకన్నా ఈ శరీరం అన్నా ఈ రెండు ఒకటే కాబట్టి ఈ రెండొక్కటే పరిపూర్ణంబునకు లేవని పరిపూర్ణం వెరుకగాదు మరపుగాదోయి. కాబట్టి పరిపూర్ణం అనేటువంటి దీనికి తన్మాత్రాంశాలు లేవు. బట్టబయలులో శబ్దం లేదు, బట్టబయలులో స్పర్శ లేదు, బట్టబయలులో రూపము లేదు, గుణము లేదు, గంధము లేదు, ఏమీ లేనటువంటి బట్టబయలు. అలా ఉన్నటువంటి దానిని నీవు తెలుసుకొని పరిపూర్ణం వెరుకగాదు మరపుగాదోయి. అది జ్ఞానము కాదు, శరీరము కాదు. కాబట్టి జ్ఞానము శరీరము కానటువంటి ఆ పరిపూర్ణాన్ని గురువు యొక్క అనుగ్రహంతో తెలుసుకొని వెదికినా దీని సరిది లేదో ఈ సృష్టి మొత్తం మీద దానితో సమానమైనటువంటిది, దానితో సరిసమానమైనటువంటి యొక్క వస్తువు ఇంకేదైనా ఉందేమోనని నువ్వు ఎంత వెతికినా ఈ సృష్టిలో నీకు ఎక్కడా కనిపించదు. సృష్టికి అవతల ఉన్నది అదే, సృష్టి యువతలా ఉన్నది ఇదే, సృష్టి లోపల కూడా ఉంది. కానీ సృష్టి అడ్డంగా ఉండటం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈ సృష్టికి అవతల యువతల సృష్టి లోపల నిండి నిబిడీకృతమైనటువంటి పరిపూర్ణావస్థని దీనికి సరిపోయేటువంటిది, దీనికి సాటి అయినటువంటిది, దీనికి సమానమైనటువంటిది మరొకటి లేదు అని నీవు గురుముఖంగా తెలుసుకొని దీనిని నీవు ధ్యానం చేస్తున్నట్లయితే వెదికినా దీని సరిది లేదోయి పరిపూర్ణ మెరుకాల పరిశోధించి గ్రంథము రచించి నీకిస్తి. పరిపూర్ణం అంటే ఏంటో, పరిపూర్ణంలో ఏమున్నాయో, ఎరుకంటే ఏంటో, ఎరుకలో ఏమున్నాయో ఇవన్నీ నేను పరిశీలించి స్వానుభవంతో నేను దాన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ గ్రంథాన్ని రచించి నీ చేతికిచ్చా. మరువాక చదువు ఎరుక మరపుగాదోయి. ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఈ గ్రంథాన్ని చదువు, గురువుల ద్వారా విను. వెతికినా దీని సరిది లేదోయి. నువ్వు ఎంత వెతికినా దీనితో సమానమైనటువంటి యొక్క ఒక వస్తువు కానీ, ఒక లక్షణం కానీ, ఒక దేవత కానీ ఇట్లాంటివి ఏవీ కూడా ఇక్కడ లేవు అని తెలుసుకోవాలి. అందంబుగా సద్గ్రంథము సందము వినిపింతు దానిని చదివిన వినినం ముందుగా బయలెరుకై ఏ సందున లేనెరుక లేక చనవలే సుమ్మి అదే ఇది విని చదువు నమ్మి ఎందుకు నీకింకా ఇతర శాస్త్రముల జోలి అందు గుర్తుండి పోదది కానా నీ ఎరుక చనవాలే సుమ్మి అదే ఇది విని చదువు నమ్మి. ఆయన చెప్పిన మాటని ఆయన మళ్ళీ ఒక స్టాంప్ వేసి దాన్ని కాంక్రీట్ చేస్తున్నాడండి. అందంబుగా సద్గ్రంథము సందము వినిపింతు దానిని చదివిన వినినం. ఈ పుస్తకాన్ని నేను చదివి నీకు వినిపిస్తా, నువ్వు అంతకంటే అందంగా, అంతకంటే శ్రావ్యంగా, అంతకంటే ప్రేమతోటి దానిని వినడానికి ప్రయత్నించు. దీని చందం అంటే దీని పద్ధతి, ఈ గ్రంథము యొక్క పద్ధతి ఏంటి, ఈ పరిపూర్ణ పద్ధతి ఏంటి, ఈ యొక్క ఎరుక పద్ధతి ఏంటి, వీటన్నిటినీ నీకు తెలియచెప్పటానికే ఈ గ్రంథాన్ని నేను రాశానని అందుకని దీని చందమేంటో నేను వినిపిస్తున్నాను. దీన్ని చదివినా దీనిని విన్నా నీకు నేను చెప్పిన మాటలు మళ్ళీ 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 గుర్తుకు రావాలి. అందుకని ముందుగా బయలెరుకై ఏ సందున లేనెరుక లేక చనవలే సుమ్మి. ఎప్పుడైతే నువ్వు ఈ గ్రంథాన్ని చదవడం ఆపుతావు, ఆ చదివే నాటికి నీ పరిస్థితి ఎలా ఉండాలి అంటే ముందుగా బయలెరుకై. ఆ బయలంటే ఏంటో నీకు తెలియాలి.
మరి చెప్పిన వాళ్ళందరూ బయలు కనపడదు, ఎరుక పోతే బయలే అన్నారండి, అందుకని నేను అదే నమ్మి దాన్నే ఫాలో అవుతున్నానండి అని అనద్దు. ముందుగా బయలెరుకై బయలు తెలియబడి ఏ సందునల్లే నెరుక లేక చనవాలే సుమ్మి. ఆ బయలులో లేనటువంటి ఈ ఎరుక కనీసం నామమాత్రంగా ఎక్కడ సూది మొనంతా కూడా ఎక్కడ మిగలకుండా లేకుండా పోవాలి. అదే ఇది విని చదువు నమ్మి, అదే ఆ విషయాన్నే నేను ఇక్కడ నీకు చెప్తున్నాను. దీన్ని నమ్మి నువ్వు చదివి ఎందుకు నీకింకా ఇతర శాస్త్రముల జోలి, నీకు ఇతర శాస్త్రాలు ఎందుకు? ఇంకా శంకరుడు ఏం చెప్పాడు, లేకపోతే ఇంకొక వామనుడు ఏం చెప్పాడు, చిన్మయానంద స్వామి ఏం చెప్పాడు, నీకు అవసరమా ఇవన్నీ ఇప్పుడు? ఇంకా అంటే దీన్ని నువ్వు నమ్మలే, అందుకనే నువ్వు ఇన్ని విచారణ చేయాలని అనుకుంటున్నావు. అందుకని నువ్వు వీటన్నిటి విచారణని మానే. ఇంకా ఎందుకనంటే కాలాన్ని వృధా చేయకుండా దీనినే 1కి 10 సార్లు 100 సార్లు 1000 సార్లు చదివి దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి. అందు గుర్తుండి పోదాది కానా. ఎప్పుడైతే నువ్వు ఇతర శాస్త్రాలు చదువుతావో వాటిలలో ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న మెలికలు ఉన్నాయి, అవి నిన్ను భ్రమింపజేసి నీ మనస్సును అక్కడి నుంచి కదలనీయవు. మళ్ళీ అక్కడ ఎతకటం మొదలు పెడతావు. ఆ ఎతకటం అనేది తేలచ్చు, తేలకపోవచ్చు. అప్పుడు ఏమవుతున్నది, నీ యొక్క ప్రయాణం మందగిస్తుంది, నీ ప్రయాణం ఎక్కడికక్కడే మొదలవుతుంటుంది. ఈ ఎరుక అది గుర్తుగా ఉండిపోయి అక్కడి నుంచి కదలదిక. అందుకని నీవు చనవాలే సుమ్మి, అదే ఇది చదువు ముయినమ్మి. నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానో దాని గురించే చెప్తున్నా, అదే విని నువ్వు దాంతో జీవించటం గనక నేర్చుకో. కాబట్టి దీన్ని నమ్మి చదువు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, సాధురూపాయ మంగళం.